హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఏంది ఈవిడ ఇడ్లీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎప్పుడు తినే ఇడ్లీ కదా, బోర్ కదా అనుకుంటున్నారా? ఇది ఎప్పుడు చూపించే ఇడ్లీ కాదండి. ఇది మనం తినే రవ్వ ఇడ్లీ కాదు, ఇది బెంగళూరు ఇడ్లీ. బెంగళూరు సైడ్ చేసేది ఇది. మనలాగా రవ్వ వేస్ట్ చేయరు. ఇంకా ఇడ్లీలో కాంబినేషను గన్ పౌడర్ కూడా చేశానండి. గన్ పౌడర్ అంటే పప్పుల పొడి. ఈ పప్పుల పొడి వేడి వేడి ఇడ్లీలో నెయ్యి పప్పుల పొడి వేసుకొని తింటుంటే ఇంకా చట్నీ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది రెండింటి కాంబినేషను. ఈ రెండు ఎలా తయారు చేయాలో వివరంగా చూపిస్తాను. ఎలా తయారు చేయాలనేది రండి స్టార్ట్ చేసేద్దాం. ఇవ్వండి, ఒక గ్లాసు మినప్పప్పు, గ్లాసుకి 3 గ్లాసులు బియ్యం. ఇదే గ్లాస్తో రైస్ కూడా తీసుకుంటున్నాను. మినపప్పు కొలిచిన గ్లాస్తోనే 3 గ్లాసులు రైస్. స్టోర్ బియ్యం వాడుతున్నాను నేను. సగం గ్లాసు సగ్గు బియ్యం. వీటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకోవాలి. మినపప్పుని బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 5-6 గంటలైనా నాననివ్వాలి. అలా నానిన తర్వాత ఒక 6 అవర్స్ తర్వాత గ్రైండర్ వేసుకోవాలండి. మిక్సీ అయినా వేసుకోవచ్చు. గ్రైండర్ వేసుకుని ఏంటంటే పిండి ఒదిగి వస్తుంది. ఇదిగోండి, 6 అవర్స్ నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసేసాను. ఇది ఒక నైట్ అంతా ఇట్లా ఉంచేసేయాలి. ఇవి చూడండి, ఒక నైట్ అంతా ఉంచేసాం, చక్కగా పొంగింది పిండి. ఏంటిది దోశల పిండి అనుకుంటున్నారు? ఇది దోశల పిండి కాదండి, ఇడ్లీ కోసం చేసిన పిండి. కాకపోతే ఏంటంటే అటు సైడ్ చేసేది ఇలా. మనం నైట్ అంతా ఉంచేసాం కాబట్టి చక్కగా ఫర్మెంట్ అయిపోతుందండి పిండి. ఇంకా మనం సోడా ఉప్పు కానీ ఏం కలపనవసరం లేదు, ఓన్లీ సాల్ట్ కలిపితే సరిపోతుంది. కొంచెం వాటర్ కలుపుకోవాలి, మరి చిక్కగా ఉంది. ఇవ్వండి, కొంచెం వాటర్ అయితే అవసరం అవుతున్నాయి నాకు, జస్ట్ కొంచెమే. సరిపోతుంది. నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే ఇడ్లీలు ఈజీగా వస్తాయి కదా. నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీలు వేసేద్దాం. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. ఇగో చూడండి, ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. కానీ మన రవ్వ ఇడ్లీ అంత అయితే ఉండవు, కానీ బాగున్నాయి. ఇడ్లీ బాగుంటాయి, తినొచ్చు. ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు, మనకు అలవాటు కాబట్టి ఇవి అంతగా తినలేము. వీటిల్లో కనుక నెయ్యి వేసుకొని పౌడర్ వేసుకొని పప్పుల పొడి వేసుకొని తింటుంటే అసలుకి సూపర్ ఉంటుందండి. ఇంకా మనకి చట్నీ కూడా అవసరం లేదు. డిఫరెంట్గా తినాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగుంటుందండి. ఇడ్లీ కూడా చాలా బాగున్నాయి. మన రవ్వ ఇడ్లీ అంత సాఫ్ట్గా అయితే లేవు, కానీ బాగున్నాయండి, మెత్తగానే ఉన్నాయి. తింటూ ఉంటే చాలా బాగుంది. ఈ పప్పుల పొడి తయారు చేసే విధానం కూడా నేను డీటెయిల్డ్గా వీడియో తీసి పెడతానండి. ఎలా ఉన్నాయండి నేను తయారు చేసిన ఇడ్లీ? బాగున్నాయి కదా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేస్తే ఏమవుతుందండి, ఒక డిఫరెంట్ రెసిపీ టేస్ట్ చేసామన్న ఫీల్ వస్తుంది.
చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేసి బాగుంది అన్న తర్వాతే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.